హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కైలాసం. కైలాసం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆ పర్వతం ఇంతవరకు ఎవరు ఎక్కలేదు. ఎవరెస్ట్ పర్వతం కూడా ఎక్కారు. ఎవరెస్ట్ పర్వతం చాలామంది ఎక్కారు. దానికన్నా హైట్ ఈ కైలాస పర్వతం తక్కువ, ఎత్తు తక్కువే ఏదైనా. అయితే ఆ కైలాస పర్వతం దగ్గరికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, ఎవరు అంత సాహసం చేయలేదు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎక్కాలని చెప్పి ఆ కైలాస పర్వతం ఎక్కాలని చెప్పేసి ఆలోచించి పర్వతం దగ్గరికి వెళుతుంటేనే అతనికి గోర్లు పెరగటం, జుట్టు పెరగటం, ఆ, చర్మం ముడతలు పట్టడం అలా జరుగుతుంది. ఇదేంటని చెప్పేసి ఆ, అతనికి వయసు పెరుగుతున్నట్టు అనిపించింది. అయితే అతను కొంచెం దూరం వెళ్ళి, అంటే కొండ మీద ఎక్కలేదు, ఆ కొండ దగ్గరికి వెళ్తుంటేనే జరిగింది. అప్పుడు అప్పుడు ఏమైందంటే అతను భయపడి ఇదేంటి ఇలా అవుతుంది అని చెప్పేసి, ఇక్కడ ఏదో శక్తి ఉంది అని చెప్పేసి అతను వెనక్కి తిరిగి వచ్చాడు. ఇంతవరకు ఎవరు ఆ కైలాస పర్వతం ఎక్కలేదు. ఇప్పటికైనా కానీ చాలామంది చూడటానికి, దండం పెట్టుకోవటానికి మాత్రమే అక్కడికి వెళ్తారు. అంతేగాని ఆ పర్వతం ఎక్కడానికి ఎవరు సాహసించరు. ఇంతవరకు ఎవరు ఎక్కలేదు. ఇంకోటి, అక్కడ ఋషులు ఇప్పటికీ అక్కడ అఘోరాలు నివసిస్తుంటారు. వాళ్ళకి ఒంటి మీద సజ్జిగా బట్టలు ఉండవు, అయినా కానీ అంత చలిలో వాళ్ళు నిలబడి ఉంటారు. అది ఏంటి, మానవుడు చేయగలిగింది కాదు, అక్కడ దైవశక్తి వాళ్ళ ఉంటుంది. అందుకని వాళ్ళు అంత చలిలో కూడా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే అక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. అంతేగాని ఆ చలికి ఎవరు ఉండలేరు. నువ్వు పోయి ఉండలేవు, నేను పోయి ఉండలేను. ఇక్కడ మామూలుగా చలి పడుతుంటేనే మనం షట్టర్లో, దుప్పట్లో కప్పుకుంటున్నాం. పొద్దుపూట 5ంటికి లేవటానికి మనం వణికిపోతున్నాం. వాళ్ళు అక్కడ చలి నీళ్ళలోనే, ఆ మంచులోనే, ఆ చలి నీళ్ళలోనే వాళ్ళు స్నానం చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు కఠోర తపస్సు చేసి ఆ దేవుణ్ణి మెప్పించి ఆ శక్తిని వాళ్ళు పొందుతారు. అందుకనే వాళ్ళు అంత నిగ్రహంగా, అంత శక్తివంతంగా ఉంటారు. చూడండి, ఏ అఘోరైనా కానీ ఎవరితో పెద్దగా మాట్లాడరు. వాళ్ళ లోకమంతా శివుడు, శివుని నామం. అందుకనే వాళ్ళు ఈ లోకంలో ఉన్న సుఖ సంతోషాలకు దూరంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఏదైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.